ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కింద స్వచ్ఛరథం అనేది రాష్ట్రంలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడానికి రూపొందించిన ఒక కీలక ప్రాజెక్టు. దీని ప్రధాన ఉద్దేశం నగరాలు, గ్రామాల్లో చెత్తను సమర్థవంతంగా సేకరించి తరలించడమే ఈ స్వచ్ఛరథం ప్రధాన ఉద్దేశం. పాత పద్ధతులకు భిన్నంగా ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ వాహనాలు ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తాయి. తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోకుండా నేరుగా వాహనాల్లోకి తరలించడం, అపరిశుభ్రత వల్ల వచ్చే వ్యాధులను అరికట్టడం, సేకరించిన చెత్తను రీసైక్లింగ్ ప్లాంట్ లేదా కంపోస్ట్ కేంద్రాలకు తరలించడం జరుగుతుంది. చెత్తను సులభంగా అన్లోడ్ చేయడానికి ఈ వాహనాలకు హైడ్రాలిక్ సదుపాయం ఉంటుంది. వాహనం ఏ వీధుల్లో తిరుగుతుందో, ఎంత సమయంలో సేకరిస్తుంది అనే విషయాన్ని పర్యవేక్షించడానికి GPS ఉపయోగిస్తారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ వాహనాల ద్వారా స్వచ్ఛాంధ్ర పాటలు, పారిశుద్ధ్య సందేశాలను ప్లే చేస్తారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఈ వాహనాలు నడుస్తాయి. ముఖ్యంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ పథకంలో భాగంగా ఈ స్వచ్ఛ రథాలు వినియోగం పెరిగింది. మన ఇంట్లో నిరుపయోగంగా ఉన్న అట్ట సామాన్లను, పుస్తకాలను, చెత్తను తీసుకెళ్లి ఈ స్వచ్ఛరథం దగ్గర ఇస్తే అవి తూకం వేసుకొని సరిపడా ఇంటిలోకి వాడుకునే చక్కెర, షాంపూలు, ఇంటి అవసరాల నిమిత్తం ఉపయోగపడే సరుకులు ఈ స్వచ్ఛరథంలో ఇస్తారు.